నా పేరు నాగమల్లి అండి. నాగమల్లి గారు టీవీ వాళ్ళని కొంచెం తగ్గించుకోరా? బయటకు వచ్చానండి. ఓకే, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారండి? నేను రాయపూర్ అండి, మన గుంటూరు రాయపూర్ జిల్లా. నుండి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు పేరు? మా బాబు పేరు తేజానండి. తేజ. ఓకే అండి, తేజ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/2/2004 అండి. 7/2/2004. సమయం అండి, పుట్టిన సమయం 6:21 పుట్టాడండి. తెల్లవారు ఉదయం 6:21. ఉదయం 6:21. ఎక్కడండి జన్మస్థలం? నందిగామ అండి. నందిగామ. అవునండి. నందిగామ అంటే జిల్లా అండి? కృష్ణా జిల్లా వచ్చింది. కృష్ణా జిల్లా. ఓకే అండి, మేడం గారితో మాట్లాడండి. మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. మాట్లాడండి మేడం గారితో. నమస్కారం మేడం గారు. నమస్కారం అండి, చెప్పండి మీ ఏంటి సమస్య ఏంటి? మా బాబు గురించి తెలుసుకుందామనండి. చెప్పమ్మా, ఏం తెలుసుకోవాలమ్మా? హలో హలో, చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలని? అదే బాబు భవిష్యత్తు ఎలా ఉంటది, ఆరోగ్యం ఎలా ఉంటది, ఓకే, ఎలా ఉంటదో కనుక్కుందామని చేశానండి. సరే, ఇప్పుడు బాబు ఏం చేస్తున్నాడండి? ఏమండి? ఏం చదువుకుంటున్నాడా బాబు? ఏం చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతం బాబు? బాబు ఇంటర్ చదివాడండి. ఇంటర్ సబ్జెక్ట్ లాగినది. అయ్యో. భవిష్యత్తు ఎలా ఉంటది, అబ్బాయి ఎలా ఉంటదో అర్థం కావట్లేదండి. భయంగా ఉంటుంది పిల్లడి గురించి. ఎప్పుడు తప్పిపోయిందమ్మా ఇది సబ్జెక్టు ఇంటర్? మొన్నేనండి, మొన్న రీసెంట్ గా ఇప్పుడు ఇంటర్ ఫలితాలు వచ్చినాయి. అవునవును. 2 సబ్జెక్టులు అయినాయి. అయ్యో. అసలు మాట అనదండి. ఎట్లా ముందుకు వెళ్ళాలి ఎంతో అర్థం కావట్లేదు. నేను పరిష్కారం చెప్పండి మేడం గారు. తప్పకుండా అమ్మా. అయితే బాబు డేట్ సంఖ్య చూసినట్టయితేనే 7వ సంఖ్య రోజు పుట్టాడు బాబు. 7వ సంఖ్య అంటే కేతు నంబర్ అమ్మా. కేతు నంబరు మొత్తం సంఖ్య కూడినట్టయితే 6వ సంఖ్య అంటే శుక్ర గ్రహానికి సంబంధించిన సంఖ్య వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా చూసుకున్నట్టయితే ఇది జాతక చక్రంలో చూసుకున్నట్టు కూడా అయితే లగ్నం మకర లగ్నం అయిందమ్మా. మకర లగ్నం బుధ రవి బాగున్నారు, జాతకంలో బాగానే ఉన్నారు, కానీ దగ్ధం అయిపోయిందమ్మా. బుధుడు ఎప్పుడైనా కానీ పిల్లల జీవితంలో పిల్లల జాతకాల్లో మనకి బుధుడు సరిగ్గా ఉంటేనే వాళ్ళకి చదువు అయినా ఏమన్నా ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ చదువుకు సంబంధించిన ఎడ్యుకేషన్ ఫార్వర్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా చక్కగా అవుతుంది. కాకపోతే ఇక్కడ బాబు సరిగ్గా లేదు కాబట్టి బుధుడు రవి అస్తంగత్వం చెందాడు. అది అస్తంగత్వం చాలా కామన్. కాకపోతే ఇద్దరూ కలిపి ఏమంటారు ఛిద్రం అయిపోయారు అనమాట. ఛిద్రగ్రహాల్లో అయిపోయారు కాబట్టి కొద్దిగా బుధుడికి రవికి ఏమైనా పరిహారం చేసుకుంటే మటుకు ఖచ్చితంగా బాబుకి ఈ ఫెయిల్ అయిపోయాడు కదా, ఫెయిల్ అయిపోతే ఏముంది సబ్జెక్ట్స్ మళ్ళీ రాసుకోవచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. కానీ ఇది ఖచ్చితంగా మీరు చేసుకోవాలమ్మా. చేసుకుంటేనే ముందరికి వెళ్తాడు బాబు. ఎందుకంటే చెప్పా కదా కేతు శుక్ర కాంబినేషన్ వచ్చింది. కేతు శుక్ర కాంబినేషన్ ఏంటంటే బాబుకి అటు ఎంటర్టైన్మెంట్ అంటే చదువు వద్దు, మనము హాయిగా తిరుగుదాము, చేద్దాము, ఎంజాయ్మెంట్ చేసుకుందాము అనేది ఒకటి ఉంటుంది. అలాగే కేతు ఏంటంటే వైరాగ్యం ఎక్కువ ప్రసాదిస్తాడు అనమాట. సో ఈ రెండు సంఖ్య ఇద్దరికి అంత ఫ్రెండ్షిప్ అయితే లేదు. సో ఖచ్చితంగా బాబులో లైఫ్లో కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఈ బుధుడికి రవి గ్రహానికి ఖచ్చితంగా చేసుకుంటేనే మీకు రేపటికి బాబు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే శుక్ర మహాదశ నడుస్తుంది. శుక్రుడు మంచిదే, కాకపోతే చెప్పా కదా శుక్రుల్లో శని అంతటి కూడా దశ కూడా నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బుధుడికి రవికి ఏదైనా పరిహారం చేసుకుంటేనే చాలా బాగుంటుంది. బుధుడికి స్పెసిఫిక్గా కొద్దిగా బెండ అంటారు, ఆవుకి గోశాలలో గోగ్రాసం వేయండి. అలాగే వినాయకుడికి ప్రదక్షిణాలు చేయమని చెప్పండి అమ్మా. 11 ప్రదక్షిణలు బుధవారం నుంచి స్టార్ట్ చేయమని చెప్పండి. మళ్ళీ అబ్బాయి పాస్ అయ్యేదాకా ఇది మాత్రం కంటిన్యూ చేయమని చెప్పండి. ఓకే అండి, మేడం గారు